కొంత ఈ మరీ పూర్తిగా హాల్కు తాను ఎప్పటిదాకా వస్తే రావచ్చు అది కూడా, కానీ ఇప్పటి వరకు అయితే ఒక మాటలు చెప్పడం కానీ మాట్లాడడం కానీ మీటింగ్లు పెట్టుకోవడం కానీ అంతవరకు ఒక డెమోక్రటిక్ కల్చర్ కొంత మనకు కనిపిస్తున్నది. కానీ అభివృద్ధి నమూనా ఏదైతుందో ఈ 3RR తర్వాత యూనివర్సిటీ, ఫార్మసిటికల్ సిటీ, మూసి ఇవేవుతున్నాయో అవి ఇప్పటికీ ఒక ఆర్థిక వ్యవస్థ అవసరం కావచ్చు, కానీ ప్రయారిటీస్లో అవే నిజంగా ప్రయారిటీస్ అనేది ప్రశ్న ఒకటి ఉంది. విద్యారంగం గురించి ఒక 20 మంది మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం. 1.5 hours కూర్చొని మాట్లాడుతున్నాడే. ఈ ముఖ్యమంత్రిని కలవచ్చు, నిజానికి ఆ ముఖ్యమంత్రి గారు అయితే కలిసేవాడు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు మా స్కూలు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న స్కూల్ మేము చదువుకున్నది. బూరు రామకృష్ణరావు ఒకటి చదువుకున్నాడు, విపి రాఘవాచార్య చదువుకున్నాడు, సత్యనారాయణ రెడ్డి యూపీ, వాళ్ళంతా మా స్కూల్లో చదువుకున్నవాళ్ళు. మేము మా గ్రామస్తులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మేము అడుగుతూనే నేను తప్పకుండా గ్రామానికి వస్తా అన్నాడు. షార్టెస్ట్ టైంలో మా గ్రామానికి వచ్చాడు. స్కూల్కే వెళ్తా అన్నాడు, స్కూల్కి వచ్చాడు, మాట్లాడాడు. పబ్లిక్ మీటింగ్కి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. స్కూల్కి కొత్త బిల్డింగ్ ఇస్తా అన్నాడు, గ్రామానికి కొన్ని అభివృద్ధి. అంటే కనీసము మనం వెళ్ళి అడిగితే ఒక స్కూలు ప్రభుత్వ స్కూలు 150 ఏళ్ళు అయింది. మనం తెలంగాణలో 150 ఏళ్ళు అయింది కాబట్టి పోవాలి. ఇది బహుశా పోయిన ప్రభుత్వంలో సాధ్యం అయ్యేది కాదు. మా గవర్నమెంట్ స్కూల్కి పోవడమా, అది అనేది ముఖ్యమంత్రి గవర్నమెంట్ స్కూల్ పోతున్నా కాకుండా కనీసం వచ్చాడు. ఈ కల్చర్ కంటిన్యూ అవుతుందా లేదా మేము కూడా చాలా ఆసక్తిగానే గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కొంత కల్చర్ ఏమిటంటే వాళ్ళకి అంతర్గతంగా కొంత టెన్షన్ ఉంటుంది కనుక ఏ చీఫ్ మినిస్టర్ కూడా పూర్తిగా ఆటోక్రాట్గా మారడానికి కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు. కనుక చీఫ్ మినిస్టర్ ఏదంటే అది నేనంటే ఇచ్చేస్తానే కాదు. మంత్రులు తమ అంతగా తాము కొన్ని పాలసీ నిర్ణయాలు కూడా అనౌన్స్ చేస్తున్నారు. తెరాస ప్రభుత్వంలో ఒక మంత్రి మెడికల్ యూనివర్సిటీ వరంగల్లో పెడతామని అన్నమాటకి ఆయన తీసి పారేశారు. మంత్రి, ఆరోగ్య మంత్రి పోయి తన జిల్లా ఒక మెడికల్ ఏదో పెడతామని అన్నాడు అనుకోండి, అది పెడతారా పెట్టరా విషయం, కానీ మంత్రి తీసేయడం ఎందుకు తీసేశానంటే అంత కరప్ట్ అయిపోయాడు అని నేను మొదలుపెట్టాను. మళ్ళీ ఆయన దళిత మంత్రి. ఇది ఇప్పుడు సాధ్యం కాదు, ఆ మేరకు సాధ్యం కాదు. ఎక్కడో ప్రజలకు కట్టుబడి ఉండాలి ఒకటి. మూడవది ఇప్పుడు అర్థమైంది అంటే ఆ ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించకూడదు. దీన్ని డైలెక్టిక్స్ అంటారు. ఆ ముఖ్యమంత్రిలాగా ప్రవర్తిస్తే మనం ఓడిపోతాం. ఈ పాఠం అయితే వాళ్ళు నేర్చుకున్నారు కనుక ఎక్కడో చోట కొంత స్పందించడము అది కొంత ఉంది. ఆ మార్పు వచ్చింది, కానీ అభివృద్ధి నమూనాలో ప్రయారిటీ కొంత ఫార్మర్స్ అని అంటున్నారు, కానీ వ్యవసాయం పారిశ్రామికీకరణ కూడా. శ్రీధర్ బాబు నాకు తల దగ్గర తెలిసిన వాడే నా విద్యార్థి. నేను వాడికి మీరు పరిశ్రమలు తెస్తే మీరు ఎంప్లాయ్మెంట్ యాంగిల్ నుంచి ఆలోచించాలి. 1000 కోట్లు